Hello students, how are you? Welcome to White Magnet Physics channel. So students, ఈ రోజు క్లాస్లో మనం ఇంకొక టాపిక్ చూద్దాం. ఆ టాపిక్ ఏంటంటే సేమ్ సిగ్నిఫికెంట్ నెంబర్స్లోనే రౌండెడ్ ఆఫ్ నెంబర్స్లో ఇంతకుముందు క్లాస్లో అడిషన్ సబ్ట్రాక్షన్స్ చూసినాం. ఓకేనా? ఇప్పుడేం చూస్తున్నాము? మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చూద్దాం. ఓకేనా? మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్. సో ఇలా అంటే ఇచ్చిన నెంబర్స్ డివిజన్ రూపంలోనో లేదా మల్టిప్లికేషన్ రూపంలోనో ఉంటే వాటిని మనం ఎలా మల్టిప్లై చేసుకోవాలా అంటే ఎట్లా రౌండ్ ఆఫ్ చేసుకొని ఎలా మల్టిప్లికేషన్ అనేది మామూలే. సో మల్టిప్లికేషన్ చేసే ముందు ఏ విధంగా మనం రౌండ్ ఆఫ్ చేసుకోవాలా, రౌండ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వచ్చే రిజల్ట్ని కానీ రౌండ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎలా రౌండ్ ఆఫ్ చేయాలో ఇప్పుడు ఈ మెథడ్లో తెలుసుకుందాం. ఓకేనా? ఈ మెథడ్ ఏది? మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ మెథడ్. ఓకేనా? చూడండి, దానికి ఇప్పుడు రూల్స్ చూడండి, కొన్ని రూల్స్ ఏదో. ఐడెంటిఫై ద నెంబర్ విత్ లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అంటే ఇచ్చుండే నెంబర్లో ఒక 4-5 నెంబర్లు ఇలా ఇస్తారు కదా, మల్టిప్లై చేయడానికి ఒక 2-3 నెంబర్లు అలా ఉంటారు కదా, ఆ నెంబర్స్ లో ఏ నెంబర్ కి లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయో చూడాలి. ఓకేనా? ఇచ్చిన నెంబర్స్ లో ఏ నెంబర్ కి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ తక్కువగా ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ చూస్తాము. రౌండ్ ఆఫ్ ద అదర్ నెంబర్స్ అంటే తక్కువ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ నెంబర్స్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మిగిలిన నెంబర్స్ ఉంటాయి కదా, ఆ మిగిలిన నెంబర్స్ ఏం చేయాలి? రౌండ్ ఆఫ్ చేయాలి. ఎలా రౌండ్ ఆఫ్ చేయాలి? ఇక్కడ ఎంత తక్కువ సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఫర్ ఎగ్జాంపుల్ n నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటే మనం రౌండ్ ఆఫ్ చేయాల్సిన నెంబర్ ఎంత? ఒక నెంబర్ ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2.2 ఇంటూ 2.432 ఇలా ఉంది అనుకో నెంబర్, దాన్ని మల్టిప్లై చేయండి అన్నాడు అనుకోండి. ఫస్ట్ ఈ నెంబర్ ని మీరు మొత్తం అబ్జర్వ్ చేయాలి. ఈ నెంబర్ లో లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ దేనికి ఉందో చూడాలి. తక్కువ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ దీనికే కదా, దీన్ని ఐడెంటిఫై చేసుకున్నాం. ఓకే, అది చూడాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు? రౌండ్ ఆఫ్ అదర్ నెంబర్స్. ఇది కాకుండా మిగిలిన నెంబర్స్ ఏవి? ఇవి కదా, ఈ నెంబర్స్ ఏం చేయాలి? రౌండ్ ఆఫ్ చేయాలి. రౌండ్ ఆఫ్ చేయాలంటే ఒక ఎక్స్ట్రా నెంబర్ తో, అంటే సో వాళ్ళు ఎక్స్ట్రా డిజిట్ యాడ్ చేయాలి. అంటే ఇది n నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే ఇవన్నీ ఉండాలి, n+1. ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. దీన్ని మనం రౌండ్ ఆఫ్ చేసుకోవాలంటే ఎంతకి రౌండ్ ఆఫ్ చేయాలి? 3 నెంబర్స్ ఉండాలి. ఓకేనా? 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వరకు మనం రౌండ్ ఆఫ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇది 2.2 దీని 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వరకు రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత వచ్చింది? 2.43 వచ్చింది. క్లియర్? ఓకేనా? సో ఇలా మనం ఏం చేయాలి? రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. రౌండ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మల్టిప్లై చేసుకుంటాం. మల్టిప్లై చేసుకున్న తర్వాత ఫైనల్ రిజల్ట్ ఈజ్ అగైన్ రౌండెడ్ ఆఫ్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తావు. ఓకేనా? లెట్స్ సీ, చూద్దాం ఎంత వస్తుందో చూద్దాం. 2.43 ఇంటూ 2.2 అనేది వచ్చింది. 2 3s are 6, 2 4s are 8, 2 2s are 4. నెక్స్ట్ 2 3s are 6, 2 4s are 8, 2 2s are 4. 8 14 12 13 5. సో 1 2 3 5.348 వచ్చింది ఫైనల్ రిజల్ట్. ఫైనల్ రిజల్ట్ ఈజ్ అగైన్ రౌండెడ్ ఆఫ్ సచ్ దట్ ఇట్ కంటైన్స్ ద సేమ్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ సేస్ n. అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏ నెంబర్ ఉందో ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ గానీ మనం ఏం చేయాలి? అన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వచ్చే విధంగానే మనం రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన నెంబర్ లో లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఫైనల్ రిజల్ట్ లో ఎన్ని ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 1 2 3 4 ఉన్నాయి. మనకి కావాల్సింది ఎన్ని కావాలి? 2 కావాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 5.3 అవుతుంది. ఏమవుతుంది? 5.3. ఇంకా ఈ 4 8 మనకు అవసరం లేదు. ఇన్ కేసు ఇక్కడ 5 ఉంది అనుకోండి, లేదా 6 ఉంటే 4 ప్లేస్ లో ఒక నెంబర్ దీనికి యాడ్ చేసుకొని వాటి ఓమిట్ చేసేసి ఉంటాము. అర్థమవుతుందా? అదే మల్టిప్లికేషన్ అనేది. ఈవెన్ డివిజన్ లో ఉన్నా కానీ అలాగే చేస్తాం. ఓకేనా? డివిజన్ అయినా కానీ న్యూమరేటర్ డినామినేటర్ చూస్తాం, అబ్జర్వ్ చేస్తాం. దేనికైతే లీస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయో చూడాలి. దానికి తర్వాత ఉండే నెంబర్ ఏం చేసుకోవాలా? ఒక డిజిట్ పెరిగే విధంగా నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి, అంటే రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. చేసుకొని నువ్వు ఇంకా మిగిలిన ప్రాసెస్ చేసుకుంటూ ఉంటావు. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలంట? ఐడెంటిఫై ద నెంబర్ విత్ లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. n ఉన్నాయి అనుకున్నాము,
ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ అదర్ నెంబర్స్. ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకున్న నెంబర్ కాకుండా మిగిలిన నెంబర్స్ ని రౌండ్ ఆఫ్ చేయాలా? ఎంతకి రౌండ్ ఆఫ్ చేయాలంట? టు 1 ఎక్స్ట్రా డిజిట్. అంటే ఇది 2 అయితే ఇది ఎన్ని ఉండాలి? డిజిట్స్ 3 ఉండాలి. ఇది 3 ఉంటే ఇది ఎన్ని ఉండాలి? 4. ఇన్ కేస్ ఇక్కడ 5 ఉందంటే ఇవి ఎన్ని ఉండాలి? 6 ఉండాలి. అంటే రిమైనింగ్ నెంబర్స్ ఉన్నదానికన్నా ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఉండాలి, ఒక డిజిట్ ఎక్స్ట్రాగా. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ఈస్ అగైన్, ఇప్పుడు మల్టిప్లై చేసుకుంటాము. ఫైనల్ రిజల్ట్ గాని ఏం చేయాలి? దీని ప్రకారమే ఇక్కడ 2 డిజిట్స్ ఉంటాయి, లీస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. దీని గాని ఏం చేయాలి మనం? ఫైనల్ రిజల్ట్ ని లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వచ్చే విధంగానే మనం రాసుకోవాలి. ఓకేనా? అర్థమవుతుంది ఇప్పుడు ఈ ప్రాసెస్. ఒకసారి ఇవంతా అబ్జర్వ్ చేయండి, దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో లెట్స్ డూ దిస్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్, more idea. ఓకే. సో ఇప్పుడు ఇది ఫస్ట్ వన్ ఏముందో చూద్దాం. 117, దట్ మీన్స్ 117.3 into 0.0024 ఇది ప్రాబ్లం. ఓకేనా? ఇది 117.3 into 0.0024. ఫస్ట్ ఏం చేయాలి? ఏ నెంబర్ కి లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ చూడాలి. ఈ రెండిట్లో అబ్జర్వ్ చేయండి. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏవేవని డైరెక్ట్ గా ఇది చెప్పేస్తారు. ఎందుకు? 1 2 3 4. ఇక్కడ చూస్తే 1 2 3 4 5 ఉన్నాయి అనేసి. ఓకేనా? రూల్స్ తెలుసుకుంటే రూల్స్ ప్రకారము పాయింట్ తర్వాత ఉన్న ఈ డిజిట్స్ అనేటివి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కావు. అంటే ఈ జీరో గాని ఈ జీరోస్ గాని ఏమి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కావు. కాబట్టి ఈ నెంబర్ లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయా అంటే 1 2 2 4 అనేటివి, అంటే 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఓకేనా? వన్స్ మళ్ళీ మనకి వీడియోలో ఉన్నాయి రూల్స్, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రూల్స్ ఏమని మన వీడియో ఉంది. ఒకసారి దాన్ని బాగా చూడండి, అప్పుడు మీకు ఇది బాగా అర్థమవుతుంది. ఓకేనా? కాబట్టి సో ఇది ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి, దీంతో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇదే లీస్ట్ నెంబర్, అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ నెంబర్స్ దీంతోనే ఉన్నాయి అనుకుంటాను. కాదు. సో పాయింట్ తర్వాత ఉండే జీరోస్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కి కన్సిడర్ కావు. కాబట్టి ఈ జీరోస్ ఏ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కాదు. ఓన్లీ 2 4 అనేవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నప్పుడు ఎన్ని ఉన్నప్పుడు? ఇప్పుడు లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 2 ఉన్నాయి కదా, 2. నెక్స్ట్ ఇప్పుడు దీంతో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 1 2 3 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. 117.3 లో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 2 ఉంటే దీనికి ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గా రౌండ్ ఆఫ్ చేయాలి? మనము 3 గా రౌండ్ ఆఫ్ చేయాలా? అదే కదా రూల్, సెకండ్ రూల్. ఓకేనా? 3 గా. అలాంటప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని వస్తాయి? ఇక్కడ 1 2 3 117 కదా వస్తుంది. ఓకేనా? ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏమో 2 4, ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏమో 117 అనేది వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేస్తాము? వారి రెండింటిని మనం మల్టిప్లై చేస్తాం. ఓకే. సో ఇప్పుడు దీని ఏం చేయాలి? 0.0024 ఇంటూ 117 అంతే. దీంతో 2 సిగ్నిఫికెంట్ నెంబర్స్, దీంతో 3 ఉన్నాయి. ఇంకా మల్టిప్లై చేసుకో. 7 4s are 28, 7 2s are 14 16, 700. ఓకేనా? ఇంకా సరే. ఓకే. 7 2s are 14, ఇదొకటి 16, 700 1 ఇక్కడ పెట్టేసాం, 70.0 సరిపోయింది. నెక్స్ట్ 1 4 is 4, 1 2 మళ్ళీ 0 0 మళ్ళా 0 ఇప్పుడు పెట్టలేదు. నెక్స్ట్ సేమ్ 4 2 0 0 0 8 10 ఇది 3 7 8 2 0 0 0 1 2 3 4 1 2 3 4 అంటే ఫైనల్ రిజల్ట్ 0.2808 వస్తా ఉంది. ఆ రెండింటిని మల్టిప్లై చేసుకున్నాక ఫైనల్ రిజల్ట్ ఎంత వచ్చింది? 0.2808. ఈ ఫైనల్ రిజల్ట్ ని మళ్ళీ ఏం చేయాలి? మనము రౌండ్ ఆఫ్ చేయాలి. ఎంతవరకు రౌండ్ ఆఫ్ చేయాలా? లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ వరకు
మనం ఏం చేయాలి, రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. మనకు కావాల్సింది రెండే, కాబట్టి 0.28 ఈస్ ద ఆన్సర్. ఓకేనా, 0.28 ఈస్ ద ఆన్సర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ప్రాబ్లం చదువు. సెకండ్ వన్. ఓకే, అది ప్రాబ్లం. ఇప్పుడు దాంతో దేంతో లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేయండి. ఓకే, దేంతో ఉన్నాయి లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్? ఇక్కడ ఈ నెంబర్లో చూస్తే 2 ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఈ నెంబర్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్? ఇక్కడ కానీ 2 సిగ్నిఫికెంట్ ఫిగర్సే కదా. పాయింట్ తర్వాత ఉన్న ఈ 0 సిగ్నిఫికెంట్ ఫిగర్ కాదు, కాబట్టి ఈ 2 జీరోలు సిగ్నిఫికెంట్ కాదు, కాబట్టి 4 1 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అంటే both the given numbers given numbers have same significant numbers. ఓకే, నెంబర్స్ దీనికి 2 నెంబర్సే, దానికి 2 నెంబర్సే. అవి ఎన్ని సిగ్నిఫికెంట్ నెంబర్స్? 2నే ఉన్నాయి. ఓకే, కాబట్టి దీని లీస్ట్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఏది? ఇది తీసుకున్నాం. లీస్ట్ 2 ఉన్నాయి. ఇప్పుడు దీనికి లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ నెంబర్స్ 2 ఉంటే దీనికి ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. అప్పుడు దీన్ని 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గా రాయాలంటే ఎలా రాస్తాము? 0.0410. ఓకేనా, అంటే పాయింట్ తర్వాత ఈ 0 ఉంది చూడు, ఇది సిగ్నిఫికెంట్ కాదు, ఇది అవుతుంది. ఓకేనా, అకార్డింగ్ టు రూల్ ఇది అవుతుంది. కాబట్టి 1 2 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వచ్చాయి కదా. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది? 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు దీంతో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇప్పుడు మల్టిప్లై చేసుకోండి. సో 0.0410 అండ్ 42 మల్టిప్లై 2 0 0 2 1 2 2 4 are 8 0 0. Next 4 0 0 4 1 is 4 4 4 are 16 4 0 1 0 0 2 8 4 12 7 1 0 1 2 3 4 1 2 3 4 అంటే 1.7220 is the final result. 1.7220 is the final result. మరి మనకి రిజల్ట్ లో కానీ ఏం చేయాలి? రౌండ్ ఆఫ్ చేయాలి. మళ్ళా ఎంతవరకు? లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వరకు దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకుంటే 1.7 కదా. ఓకేనా, ఇక్కడ తక్కువ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 2, ఫైనల్ రిజల్ట్ లో కానీ తక్కువ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కావాలి, కాబట్టి ఇది 1.217. కాబట్టి ఇక్కడ కానీ 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. క్లియర్? ఓకే, ఒకసారి వెరిఫై చేయి. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం. 1.2 into 2.54 into 3.254 దట్ ఈస్ ద ప్రాబ్లం. అది ఇచ్చిందే ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు దీని ఏం చేయాలో చూడండి. సో ఇప్పుడు ఇచ్చిన నెంబర్లో ఏ నెంబర్లో లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలా. ఈ నెంబర్లో ఉంది. ఓకే, ఐడెంటిఫై చేసుకున్నాము. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి? 2. రిమైనింగ్ నెంబర్స్ అన్నిటికీ ఎన్ని ఉండాలా? 3 ఉండాలి. ఒక నెంబర్ ఎక్స్ట్రాగా ఉండాలి. సో దీంతో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 1 2 3. దీంతో 3 సరిపోయింది, మనం ఏం రౌండ్ ఆఫ్ చేయాల్సిన పని లేదు. దీంతో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. కావాల్సింది ఎన్ని? 3నే కావాలి. ఓకేనా, అంటే 2 3 4 5 అని కాదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక నెంబర్ ఇది 2 అయితే మీకు ఎన్ని నెంబర్లు వచ్చినా అటన్నిటికీ ఉండాలి, 3నే ఉండాలి. ఓకేనా, ఇది 2 కాబట్టి వీటన్నిటికీ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇది 3 ఉంటే వీటన్నిటికీ ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. ఓకేనా, మళ్ళీ మీరు ఆర్డర్ పెంచుకోవచ్చు. 2 3 4 5 నో. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్సే కావాలి, కాబట్టి 3.25 is the రౌండెడ్ ఆఫ్ దట్ నెంబర్. రౌండ్ ఆఫ్ చేసుకున్నాం.
ఇప్పుడు 1.2 ఇంటూ 2.54 ఇంటూ 3.25 ఇది. ఇప్పుడు మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేయాలంటే ఏం చేద్దాము? ఫస్ట్ ఈ రెండు నెంబర్ని మల్టిప్లై చేద్దాము. 2.54 ఇంటూ 1.2, 2 4s are 8, 2 5s are 10, 2 2s are 4, 5. 1 4 is 4, 1 5, 1 2. Okay, 8 4 10 3, 1 2 3, 1 2 3. So 3.048 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇంటూ 3.25 ఉంది. మళ్ళా దాన్ని మల్టిప్లై చేద్దాం. ఓకేనా? మల్టిప్లై చేస్తే 5 8s are 40, 5 4s are 20, 24, 5 0 0 plus 2 2, 5 3s are 15, 2 8s are 16, 2 4s are 8 9, 2 0 0, 2 3s are 6. Next 3 8s are 24, 3 4s are 12, 12 plus 2 14, 3 0 0 1, 3 3s are 9. ఓకేనా? అంతేనా? 3 8s are 24, 3 4s are 12, 14, 3s are అంతేనే. ఇప్పుడు 0 10 10 16, 9 10, here it is a 9, right, 9, 1 2 3 4 5, 1 2 3 4 5. So final answer is 9.90600. అది ఫైనల్ ఆన్సర్. ఓకే, ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది ఇది. కాకపోతే ఫైనల్ ఆన్సర్ ఏం చేయాలి? మళ్ళా రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. రౌండ్ ఆఫ్ చేయాలంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వరకే రౌండ్ ఆఫ్ చేయాలి. ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. అంటే దీని కానీ రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది? 9.9 వస్తుంది. ఓకేనా? 9.9. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ప్రాబ్లం. ఓకే, వన్స్ అబ్జర్వ్ దట్. Next, fourth problem. Pi by 53.2. Pi by 53.2. ఇది అంటే డివిజన్లో ఉంది. ఇవన్నీ మల్టిప్లికేషన్ ఇంతకుముందు చూసినట్టు. ఇప్పుడు డివిజన్లో ఉంది. డివిజన్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు పై వాల్యూ రాస్తున్నాం. పై ఈజ్ ఈక్వల్స్ టు 22/7 అంటే 3.1415 అట్లా వస్తూనే ఉంటుంది. చాలా ఆ నెంబర్స్ వరకు. ఓకేనా? ఇది ఇక్కడ డెసిమల్స్ లో ఉంది కాబట్టి మనం కానీ దీన్ని డెసిమల్స్ లోనే తీసుకున్నాం కాబట్టి సో పై నెంబరు 3.1415/53.2 అంతే. ఇది రాస్తున్నాం. ఓకేనా? ఇది ఇప్పుడు ఈ 2 నెంబర్స్ లో దేనికి లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయో చూడాలి. దేనికి ఉన్నాయి? ఇక్కడ 1 2 3. దీనికి ఏమో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్సే ఉన్నాయి. దీనికి 1 2 3 and 4 5. ఇక్కడేమో 5 నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఓకేనా? 5 నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే దీనికి 3, ఇక్కడ 5. అంటే ఇప్పుడు ఈ నెంబర్ని ఎందుకు మార్చాలి? ఇది 3 ఉంటే ఇది ఏదైనా అవ్వాలి, 4 అవ్వాలి అంతే. ఓకేనా? అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 53.2. ఓకే, 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇది 3 ఉంటే మిగిలిన నెంబర్ ఏమవ్వాలా? ఇంకొక నెంబర్ ఎక్స్ట్రాగా ఉండాలి. అంటే ఇప్పుడు ఇది ఏం అవ్వాలి? 4 అవ్వాలి. సో 3.1415 ని 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గా మార్చాలంటే 1 2 3 4 అంటే 3.141 గా రాయొచ్చు. 5 మనకి అవసరం లేదు కదా. కాకపోతే మనం ఒమిట్ చేయాల్సిన నెంబర్ 5 ఉంది. 5 కంటే ముందు నెంబర్ కి ఒకటి యాడ్ చేసుకుంటాం. ఓకేనా? 5 ఉన్నా 5 కన్నా ఎక్కువ నెంబర్స్ ఉన్నా మనం ఏం చేయాలి? దాని ముందు నెంబర్ కి ఒకటి యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఒకటి యాడ్ చేస్తే 1 ప్లస్ ఎంత వస్తుంది? 2 అనేది వస్తుంది. అంటే 3.1415 ని మన 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కి రౌండ్ ఆఫ్ చేసుకుంటే ఎంత వచ్చింది? 3.142 వచ్చింది. ఓకే, దాన్ని ఇక్కడ రాసుకున్నాం 3.142. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? యాజ్ యూజువల్ గా డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే దాన్ని చేయాలి ఎంత వస్తుంది? డివిజన్ చేస్తే ఈ నెంబర్
0.05906. ఓకేనా, 0.05906 అనే ఈ నెంబర్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలా, రౌండ్ ఆఫ్ చేయాలా. ఎంతకి రౌండ్ ఆఫ్ చేయాలా, ఇచ్చిన నెంబర్లో లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్ని 3 నెంబర్, దీనిగా ఎంత మనం రౌండ్ ఆఫ్ చేయాలా, 3. ఇప్పుడు చెప్పండి దీంట్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి ఇప్పుడు. సో ఈ 0 సిగ్నిఫికెంట్ ఫిగర్ కాదు, ఈ 2 వదిలేయండి. 1 2 3 4 అంటే 2 నాన్ జీరో డిజిట్స్ మధ్య 0 ఉంది అనుకో, అప్పుడు అది సిగ్నిఫికెంట్. ఈ 0 సిగ్నిఫికెంట్, ఇవి కాదు. ఓకేనా, అంటే ఇప్పుడు 1 2 3 4 నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి కావాల్సిన 3నే కావాలి, అంటే 0.059 రెండు అయింది. ఇంకొక నెంబర్ అంటే ఇప్పుడు మనకి ఇది అవసరం లేని నెంబర్, దీన్ని ఒమిట్ చేయాలంటే ఇది 5 కన్నా ఎక్కువగా ఉంది, గ్రేటర్ దాన్ 5 అంటే దానికంటే ముందుండే నెంబర్కి ఒకటి యాడ్ చేసి దీన్ని ఒమిట్ చేయాలి. 0కి 1 యాడ్ చేస్తే 1 అవుతుంది, ఆ 6ని తీసేయచ్చు, ఇంకా అంటే రిమూవ్ చేసేయచ్చు. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 0.0591. ఓకే, 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ సరిపోయిందా. సో ఈ విధంగా మనకి అడిషన్స్ కానీ లేదా మల్టిప్లికేషన్స్ కానీ డివిజన్స్ కానీ ఉంటే ఈ రూల్స్ ప్రకారము మనం డివిజన్స్ లేదా మల్టిప్లికేషన్ వచ్చేసి రౌండ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండర్స్టాండ్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ లో రౌండెడ్ ఆఫ్ ద నెంబర్స్. ఓకేనా, అంటే ఇక్కడ వరకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఓవర్. రైట్, థ్యాంక్ యూ.